ఒకప్పుడు ఒక సామెత వినిపించేవారు ఎక్కువగా. అంటే కాస్తంత మనం ఏ విషయంలోనైనా వెనకబడిన, ఒక దృఢమైన సంకల్పం లేకుండా ముందుకు వెళుతున్న యువతకి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనేది. అది ఒక కావ్యం కూడా ఉంది. ఒక పాట కూడా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు నేటి యువతకి అంటే ఎక్కువగా చాలామంది ఇప్పుడు యువతలో ఈ టెక్నాలజీకి అలవాటు పడి ఎలాంటి అంటే శారీరక శ్రమకు దూరం అవుతున్న నేపథ్యంలో కొన్ని విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మానసిక స్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక వ్యక్తి ఒక పోస్ట్ అయితే చేశారు. ఎక్కువగా ఇప్పుడు చాలామంది ఈ డెలివరీ యాప్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనం ఏదైనా ఫుడ్ డెలివరీ ఫుడ్ కావాలన్నా, ఏదైనా వస్తువు కావాలన్నా ఖచ్చితంగా యాప్స్ మీద ఆధారపడుతున్నాం. అయితే ఇది కొంతవరకు చాలామందికి ఉపాధి కల్పిస్తోంది. అయితే ఇలాంటి ఉపాధి పొందుతున్న వాళ్ళల్లో సాధారణ వ్యక్తులే కాదు, ఇందులో హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఉంటున్నారు. చాలామందిని చూస్తున్నాం బయట. కనీసం వాళ్ళకి ఒక బైక్ ఉండదు, సైకిల్ మీద డెలివరీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కాస్తంత కాళ్ళు లేని వాళ్ళు, ఫిజికల్గా శారీరకంగా ఏదో ఒక ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా కష్టపడి సంపాదించాలనుకుంటున్నారు. అయితే తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. మాటలు రాకపోయినా, చెవులు వినిపించకపోయినా కుటుంబం కోసం ఫుడ్ డెలివరీ బాయ్గా మారాడు ఒక వ్యక్తి. అతడికి సంబంధించిన ఒక మెసేజ్ స్క్రీన్ షాట్ను స్తుతి అనే యూజరు ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. ఈ పోస్ట్ అయిన కొద్దిసేపట్లోనే 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చినాయి అంట. నెటిజన్లు కూడా ఆ డెలివరీ బాయ్ పట్టుదలను, తన బాధ్యతను, తను నిర్వర్తిస్తున్న తీరును కామెంట్ల రూపంలో ప్రశంసిస్తున్నారు. కుటుంబం కోసం పురుషులు పడే శ్రమ అభివర్ణిస్తూ ఆ స్తుతి అనే ఆమె పెట్టిన పోస్ట్లో ఏముంది అనేది కూడా అక్కడ స్క్రీన్ షాట్ పెట్టారు. అక్కడ ఏముంది అంటే, నేను మీ ఆర్డర్ తీసుకున్నాను, అంటే ఐ హ్యావ్ పికప్డ్ అప్ ద ఆర్డర్, విల్ బి డెలివరింగ్ ఇఫ్ సూన్, అంటే ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. దాంతోపాటు కింద మరి కాసేపట్లో డెలివరీ చేస్తాను, నేను మాట్లాడలేను, వినలేను, మీ చిరునామా వచ్చాక మెసేజ్ చేస్తాను, దయచేసి చూడండి అని ఆ డెలివరీ బాయ్ ఆ కస్టమర్కు పంపించిన మెసేజ్ అనమాట. ఈ పోస్ట్పై ఓ యూజర్ స్పందిస్తూ, మనకు ఆహారం తీసుకోవడానికి వారు ఎటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారో తెలియదు, వారికి టిప్ ఇస్తే కొంతైనా సాయంగా ఉంటుందని కామెంట్ చేశారు. సమస్యలున్నా తప్పించుకోకుండా కష్టపడుతున్నారు, తన జీవితం మెరుగుపరుచుకోవాలి అని కృషి చేస్తున్నారు. ఆ కృషి అయితే ఇందులో కనిపిస్తుంది. అంటే ఇలాగా కొన్ని లక్షల కామెంట్స్ వస్తూ డెఫ్ అండ్ డమ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అబ్బాయిని అందరూ అభినందిస్తున్నారు. వీళ్ళు పెట్టింది కూడా అదే, అతను పెట్టిన మెసేజ్ కూడా స్క్రీన్ షాట్ పెట్టారు. అంటే వీళ్ళకి ఇందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు చాలా వరకు, అలాగే ఇలా మెసేజ్ టైప్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని వాళ్ళు నేర్చుకొని మరి ఈ రంగంలోకి రావడం అంటే ఒక రకంగా ఒక మంచి ఉపాధి కలుగుతుంది ఈ డెలివరీ యాప్స్ ద్వారా అనుకోవాలి. అదే నేపథ్యంలో ఏదో రకంగా కష్టపడి ₹1 సంపాదించాలి అనుకునే వాళ్ళకు చాలా మార్గాలే ఉన్నాయి మన దగ్గర అనేది కూడా ఇది గుర్తు చేస్తోంది.